ఇప్పటికీ బ్యాంకింగ్ లావాదేవీల కోసం చెక్కులను వాడుతున్నారా? అయితే మీ చెక్ బుక్లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోవటం చాలా ముఖ్యం. చెక్ మోసాలను అరికట్టి లావాదేవీల భద్రతను పెంచే లక్ష్యంతో బ్యాంకులు సరికొత్త చెక్ బుక్లను జారీ చేస్తున్నాయి. వీటిలో ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనే ప్రత్యేకమైన భద్రతా ఫీచర్ను బ్యాంకులు ప్రవేశపెడుతున్నాయి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు తమ చెక్కులపై అక్షరాలు, అంకెల కలయికతో ఉండే ఈ కోడ్ను తీసుకువచ్చాయి. పాత చెక్ బుక్ల స్థానంలో ఈ కొత్త సిరీస్ చెక్ బుక్లను తీసుకురావాలని ఖాతాదారులకు సూచిస్తున్నాయి. ఈ కోడ్ ద్వారా చెక్కుల క్లియరింగ్ సమయంలో సులభంగా గుర్తించి ధృవీకరించడానికి వీలవుతుంది. దీని ద్వారా నకిలీ లేదా ట్యాంపరింగ్ చేసిన చెక్కులతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నాయి. అలాగే ఆర్బీఐ అమలు చేస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రానిక్ ఇమేజ్ రూపంలో క్లియరింగ్ వేగవంతంగా జరుగుతోంది. కొన్ని రకాల పాత చెక్కులకు డిసెంబర్ 31 గడువు అంటూ నివేదికలు వస్తున్నాయి. అయితే ఇది అన్ని బ్యాంకులకు వర్తించే ఆర్బీఐ అధికారిక గడువు కాదని వినియోగదారులు గమనించాలి. ప్రతి బ్యాంకుకు సొంత నిబంధనలు ఉంటాయి. కాబట్టి మీ పాత చెక్ బుక్ చెల్లుబాటుపై మీ బ్యాంకును సంప్రదించడం మంచిది. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు బ్యాంకు సూచనలు తప్పక పాటించాలి. అవసరమైతే చెక్ బుక్ను మార్చి కొత్త చెక్ బుక్ను పొందడం అవసరం. డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ లావాదేవీలకు పక్కా రికార్డు ఉండటం కోసం చాలా మంది ఇప్పటికీ చెక్కులనే వినియోగిస్తున్నారు. చెక్కు రాసిన తేదీ నుంచి 3 నెలల వరకు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. చెక్ బౌన్స్ అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చెక్ లావాదేవీల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.